శివశంకర వరప్రసాద్ సినిమా ఇప్పుడే చూసేసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే ఈ వీడియో 7-8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి మాట్లాడతా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మూకుమ్మడిగా పిల్ల జల్ల ఆడ మగ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా. చూసిన తర్వాత అందరికీ నచ్చే సినిమా. ఎవరైనా దీని గురించి నెగిటివ్ రివ్యూస్ చేసినా, దీని గురించి సరిగా లేదు ఏం లేదురా అనేసి అన్న, ఒకవేళ క్రింజ్ అనే అవకాశం కూడా ఇవ్వలేదు అనిల్ రావిపూడి గారు, ఇవ్వలేదు. పోయిన సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి, క్రింజ్ కామెడీ పెద్దగా ఏం లేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ ఈ సినిమాలో ఏ ఒక్క సీన్ కూడా ఇంత సీన్ చేయాల్సిన అవసరం, ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదనో, లేకుంటే ఇది పెద్దగా కామెడీ ఏముందిరా ఇక్కడ అన్న ఫీలింగ్ ఒక్క సీన్లో కూడా రాలేదు. అండ్ ఈవెన్ నేను చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను, నేను కామెడీకి పెద్దగా నవ్వను. నా ఎదురుగా వచ్చి పెద్ద కమెడియన్స్ వచ్చి నిలబడ్డా కామెడీకి నవ్వే మనస్తత్వం కాదు నాది. బట్ స్టిల్ ఈ సినిమాలో అట్లీస్ట్ ఒక 10-15 సార్లు, ఓ 15 సార్లైనా నేను కూడా నవ్వా. మిగతా వాళ్ళు బొచ్చడి సార్లు థియేటర్లో నాకంటే పెద్దవాళ్ళు అంకుల్స్ కూర్చొని ఉన్నారు. ఇది ఎందుకంటే ప్రీమియర్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ లేరు. థియేటర్లో కొన్ని సీన్స్కి సప్పట్లు కొట్టిన సీన్ ఉంది. ఒక సీన్ ఉంది మావా, ఎందుకు ఇది ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడు ఎందుకు ఇది రివ్యూవర్స్ కానీ ఎవరైనా కానీ బయట చూసేవాళ్ళు కానీ వాంటెడ్గా హేటర్స్ కానీ ఇది నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామనో బాగాలేదని కానీ చెప్పారే అనుకో, ఎందుకురా వాళ్ళు కొండరి పప్పులు అవుతారనేది నేను చెప్తానండి. నిదానంగా ఫ్యామిలీ ఆడియన్స్ రేపు నుంచి వెళ్తే అందరికీ కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే అనిల్ రావిపూడి దొరికేస్తాడు, ఈసారి దొరికేస్తాడు అనేసి అందరూ మీమ్స్ చేసుకున్నారు. ఈసారి కాదు కదా, సంక్రాంతికి వచ్చిన ఏసారి కూడా ఆయన దొరకడేమో అన్నట్టుగా అనిపించేటట్టుగా తీస్తున్నాడు సినిమాలో. ఎంత తెలివిగా తీశారంటే ఆయన సినిమా, మగవాళ్ళ గురించి కొన్ని సీన్స్ ఉన్నాయి, మగవాళ్ళు కనెక్ట్ అయి తీరుతారు. చిన్నపిల్లకాయలకు సంబంధించి ఒక సీన్ ఉంటుంది, ఒక 15 నిమిషాల సీను. చిన్నపిల్లకాయలు అందరూ పడి దొల్లాడుకొని నవ్వుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వుతారు. అదొక సీన్ ఉంది. అండ్ మొగుడు పిల్లల మధ్య గొడవలు, రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న డైవర్స్ రిలేటెడ్ మాటలు, అండ్ మొగుళ్ళ మీద పెళ్ళాలు పెట్టే కేసులతో సహా రియాలిటీకి దగ్గరగా ఉండే డైలాగ్స్తో థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది నువ్వేరా, ఇది నిన్నేరా, ఇది మన ఫ్యామిలీలోరా, అదిరా అని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టుగా ఆ పల్స్ పట్టుకొని చేశాడు. అండ్ దాంతోపాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ఎంత పట్టుకున్నాడంటే ఈ అనిల్ రావిపూడి గారు, నువ్వు ఏ సీన్ తీసుకోమావా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ. అది కొంతమందికి ఏముందిరా ఎంటర్టైన్మెంట్ అనిపించే బ్యాచ్గా ఉంటుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం 1000% కనెక్ట్ అయి తీరుద్ది, అందరికీ నచ్చుద్ది. మార్క్ మై వర్డ్స్, అంత ఈజీగా నేను చెప్పట్లా. చూసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మీకే అర్థమవుద్ది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సినిమా ఏంటయ్యా నాకు అర్థం కావట్లా. సినిమా కంటే కూడా అందరికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ ఊరికే అవ్వడరా, మెగాస్టార్ ఎందుకు అయ్యాడరా అంటే 70 ఏళ్ళ ఏజ్లో ఆ యాక్టింగ్ ఏంటి స్వామి, ఆ మాడ్యులేషన్స్ ఏంటి స్వామి. సినిమా మొత్తం మీద ఎవ్రీ సింగిల్ సీన్స్లో కనీసం 5-6 సార్లు ఫేస్ మార్చేస్తారు, 5-6 సార్లు ఎక్స్ప్రెషన్ మారుస్తారు, 5-6 సార్లు వాయిస్ చేంజ్ చేస్తారు. అన్ని చేంజ్ చేసినా కూడా ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా ఏంట్రా ఇది సెట్ కాలేదు, అబ్బా ఇది ఓవర్గా తిప్పాడు రా మొఖం, ఓవర్గా ఉందిరా ఎక్స్ప్రెషన్స్ అన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు మామ. ఒక్కసారి కూడా రానంతగా ఎంటర్టైన్మెంట్ చేయడంలో హ్యూజ్ సక్సెస్ చిరంజీవి గారు. ఒక నాటి యాక్టింగ్ చేయలేదు. చిరంజీవి గారంటే నాకు పడదరా అనుకునే హేటర్ కూడా, వాడు కూడా మనం ఎత్తి చూపించడానికి ఒక నెగిటివ్ కూడా ఇయ్యలేదు కదరా ఈ 70 ఏళ్ళ కుర్రాడన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత గట్టిగా, డాన్స్ విషయంలో, యాక్టింగ్ విషయంలో, ఫైట్స్ విషయంలో, గ్రేస్ విషయంలో ఒక్క చోట కూడా ఈ సినిమాలో చిరంజీవి గారు దొరకడు కూడా. ఎందుకంటే ఇంతకుముందు 3-4 సినిమాల్లో నాకు చాలాసార్లు చిరంజీవి గారి విషయంలో డైరెక్టర్లు వాడుకోలేకపోయారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. జెన్యూన్లీ ఫీలింగ్. చాలాసార్లు ఇది అనవసరంగా పెట్టించారు, దీంట్లో ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఇవ్వకుండానే షూట్ చేసి పంపించేశారు, చిరంజీవి గారి చేత రీటేకులు తీయించుకోలేదేమో వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఇక్కడ చిరంజీవి గారు కష్టపడి పర్ఫెక్ట్గా అన్ని సీన్స్ పండేలాగా చేశారు అన్నది క్లియర్ కనపడిపోతుంది. దీంట్లో చిరంజీవి గారి ఎఫర్ట్స్ 10,000% పెట్టారా ఈ సినిమా కోసం. ఎన్ని రకాల మాడ్యులేషన్ చేంజ్ చేస్తారు, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టారు, ఎంత బాగా యాక్ట్ చేశారు స్వామి. ప్రతి సిచ్యువేషన్లో ఎమోషన్స్ అప్పుడు కూడా పాత సినిమాల్లో ఆయన ఏడ్చే సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్లో కలద్దాల లోపల నుంచి కన్నీళ్ళు గారే విధానం, వాళ్ళ పిల్లల రిలేటెడ్గా వచ్చినప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యే విధానం, అండ్ ఆ పిల్లలు అంటే ఎంత క్యారెక్టర్ కష్టమైంది తెలుసా. ఆ ఎమోషన్స్ పండిస్తూనే దాంట్లోనే ముందో చివరో మధ్యలోనో ఎక్కడో చూడ మళ్ళీ కామెడీ ఉంటుంది ప్రతి సీన్లో.
ఎవ్రీ సింగిల్ సీన్లో నువ్వు ఫైట్ అయినా కూడా మాస్ బీట్లతో జమ్మును గుద్దే అవతలేస్తాడు, అవతలేసి ముందో వెనక కామెడీ చేసి ఎండ్ చేస్తాడు ఆ సీన్ని. అలాంటి సీన్లు వచ్చాయి. అండ్ దాంతోపాటుగా చిరంజీవి గారి దాంట్లో ఎత్తి చూపించడానికి ఏం లేదు స్వామి. హీఈస్ ఫెంటాస్టిక్ యాక్టర్. మళ్ళీ 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 ప్రూవ్ చేసి, ఎవడైతే చిరంజీవి గారి పాత రోజుల్లో చూడకుండా ఉండి ఈ రకమైన జంజీ కిడ్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో సోషల్ మీడియా, వాళ్ళందరూ నోర్లు మూసుకొని ఇదే చిరంజీవి గారు అంటే, ఇదే మెగాస్టార్ అంటే అని మాట్లాడుకుంటారు. మార్క్ మై వర్డ్స్, చాలా రీల్స్ ట్రెండ్స్ అవుతాయి. ఈ సినిమాలో యూజ్ చేసిన పదాలు, ఈ సినిమాలో యూజ్ చేసిన కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి రీల్స్లో వైరల్ అవుతాయి, మీరు చూస్తారు. ఆ తర్వాత ఆ బొట్టోడు ఉన్నాడు చూసారా, ఆ బొట్టోడి సీన్ వస్తుంది, అల్లాడిచ్చాడు స్వామి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఆ బొడ్డోడు వచ్చినప్పటి నుంచి పోయినంత వరకు ఆ యాక్టింగ్కి, ఆ మాటలకి, ఆ డెలివరీకి, ఆ ఎంటర్టైన్మెంట్కి అందరూ కనెక్ట్ అయితే తీరుతారు. దాని తర్వాత ముఖ్యంగా అనిల్ రావిపూడి గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. దేనికంటే చిన్న పిల్లకాయల క్యారెక్టర్ వేసిన వాళ్ళ తల్లి, వాళ్ళ కొడుకు, కూతురుతో సహా, ఆ బొడ్డోడు బూతులు తిట్టే బొడ్డోడితో సహా సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ క్లియర్గా యాక్టింగ్ అల్లాడిచ్చారా. ఫుల్ న్యాచురల్ యాక్టింగ్ చేశారా. ఎవడు ఏదో బరువుగా చేయాలి కాబట్టి డైరెక్టర్ చెప్పాడు కాబట్టి చేసినట్టుగా కాకుండా ఫుల్ న్యాచురల్ యాక్టింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశారు. అందరూ పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశారు. దీనికి డైరెక్టర్ని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే దగ్గరుండి వాళ్ళని పిండి యాక్టింగ్ చేయించుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ గారు. ఇలాంటి స్టార్లతో మనం ఒక షాట్ రాగానే వాళ్ళు ఏది చేసినా డబ్బా కొట్టేసి, చప్పట్లు కొట్టేసి సూపర్ ఉంది సార్ అని చెప్పకుండా, సార్ ఇంకొకసారి చేద్దాం, 4 సార్లు చేద్దామని చెప్పి మరి వాళ్ళతో ఆ ర్యాప్ బిల్డ్ చేసుకొని మరి ఆ సీన్స్ భయంకరంగా పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు తీయించుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు సింగిల్ టేక్లో చేయగలిగే ఆర్టిస్టులే చిరంజీవి గారు, వెంకటేష్ గారు. బట్ దాంట్లో కూడా పర్ఫెక్షన్ వెతుక్కొని మరి గట్టిగా చేశారు, చేయించుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది మామ. జెన్యున్గా చెప్తాను, లాస్ట్ 3-4 మూవీస్లో చిరంజీవి గారి యాక్టింగ్ ఏ రేంజ్ యాక్టర్ అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. బట్ అంతకుముందు 3-4 సినిమాల్లో డైరెక్టర్స్ వాడుకోలేకపోయారు. అనిల్ రావిపూడి గారు గట్టిగా వాడుకొని ఇవ్వాల్సిన దాంట్లో ఆయన చేత 10,000% ఇప్పించుకొని సినిమాకి 100% ఇప్పించేశారు. దాంట్లో హ్యూజ్ సక్సెస్ ఏ రోజు దొరకడయ్యా అనిల్ రావిపూడి. ఎంటర్టైన్మెంట్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే మాత్రం ఫ్యామిలీ పల్స్ ఎంత గట్టిగా తెలుసో అంత పర్ఫెక్ట్గా ఫ్యామిలీస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ సీన్స్ ఎక్కడ పెట్టాలి, పాత సినిమాలో రిఫరెన్స్లు తీసుకొని వచ్చి ఎలా పెట్టాలనేది పర్ఫెక్ట్గా నేర్చుకుని ఆరి తేరిపోయాడు. దొరకడు, సూపర్ తీశాడు. అండ్ యాక్టర్స్ విషయంకి వస్తే ఈ క్యారెక్టర్కి చాలా పొగరున్న క్యారెక్టర్కి నయనతార గారు తప్పించి ఎవరు సూట్ గారు ఏమనిపించింది. అంత పర్ఫెక్ట్గా ఆవిడకున్న స్కోప్లో పర్ఫెక్ట్గా చేశారు. నయనతార గారి తండ్రి క్యారెక్టర్లో ఉన్నాయని కూడా ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చారు. చిరంజీవి గారి పక్కన ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్లు బాగానే ఉన్నాయి, సూపర్. అండ్ ఈ సినిమాలో గట్టిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్షన్ విషయంలో. సాంగ్స్ అన్ని సిచ్యువేషన్ సాంగ్స్, ఎక్కడా కూడా ఇది ఎందుకు వచ్చింది అన్న ఫీలింగ్, లిరిక్స్తో సహా ఆ సిచ్యువేషన్స్తో సంబంధం ఉన్నట్టుగా ఉంటాయి లిరిక్స్. ఈ సిచ్యువేషన్లో సాంగ్ రావాలి, ఆ సిచ్యువేషన్లో ఏం మాట ఉండాలో ఆ మాటలన్నీ ఉంటాయి. పర్ఫెక్ట్ లిరిక్స్, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్తో ఉంటాయి సాంగ్స్ అన్నీ. అండ్ ఫైట్స్ చూస్తే కామెడీ చేస్తాడు, ఎన్ఎస్జీ అంటాడు. ఎన్ఎస్జీకి తగ్గట్టుగానే మేనరిజం అవన్నీ పెట్టాల్సిన కాడ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పెట్టారు. అదే దాంట్లో కామెడీ మిక్స్ చేసినా కూడా ఎబ్బెట్టిగా ఎక్కడ అనిపించదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ వెంకటేష్ గారి ఎంట్రీ అదిరిపోయింది. అండ్ వెంకటేష్ గారిది, చిరంజీవి గారి ర్యాపో, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కామెడీ సీన్స్ కూడా సూపర్ ఉన్నాయి. బట్ దాన్ని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసామన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది, నాకు కూడా వచ్చింది. బట్ ఆ సీన్స్ ఏం ఎంటర్టైన్మెంట్ లేదు అన్నట్టుగా ఏం లేదు. బట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళిద్దరిది కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అదొక్కటి తప్పించి ఎక్కడ సినిమాలో నెగిటివ్ వెతకడానికి కానీ, ఎతికే ధైర్యం చేయడానికి కానీ నేను ఎక్కడ సాహసం చేయలేకపోయాను. అంత పర్ఫెక్ట్గా, అంత హైలైట్గా ఉంది. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, చిరంజీవి గారి హేటర్ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడే సినిమా ఫ్యాన్స్ అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వస్తాయి. నవ్వి కొన్ని సీన్స్లో డైలాగ్స్కి క్లాప్స్ కొట్టారు, కొన్ని సీన్స్లో విజిల్స్ వేశారు, కొన్ని సీన్స్లో పగలబడి నవ్వుతున్నారు థియేటర్లో. విజిల్స్, క్లాప్స్ కొట్టింది ఎందుకంటే మొగుడు పిల్లలకు సంబంధించిన గొడవలో 3వ వ్యక్తి దూరకూడదమ్మా అన్న మాటకి అందరు క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో. ఒక మాస్ థియేటర్లో, కావాలి లాంటి టౌన్లో, చిన్న టౌన్లో ఉండే మాస్ థియేటర్లో క్లాప్స్ పడ్డాయి. దాంతోపాటుగా 3 పిల్లల రిలేషన్స్ గురించి డైలాగులు ఉన్నాయి, 3 పిల్లల డైవర్స్ కేసులు ఎందుకు అవుతున్నాయనే డైలాగ్ ఉన్నాయి, ఆడవాళ్ళు చేసే ఆకృత్యాలు ఎలా ఉన్నాయనే డైలాగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రీల్స్లో వైరల్ అయిపోతాయి మామ. ఓవరాల్గా నేను ఎగ్జాజరేట్ అయ్యి చెప్తున్నాను, ఓవర్ చెప్తున్నాను నాకు తెలియదు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. వెంకటేష్ గారు ఈగో లేకుండా ఓన్లీ చిరంజీవి గారి కోసం, అనిల్ రావిపూడి గారి కోసం యాక్ట్ చేసినట్టుగా క్లియర్గా కనపడిపోతుంది సినిమా చూసిన తర్వాత. 2 కూడా అంతే. దాంతోపాటుగా సినిమా ఓవరాల్గా ఎలా ఉందంటే,
చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ బిగ్గెస్ట్ మోస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్. తర్వాత వచ్చిన తర్వాత కింద కామెంట్స్ చేయండి. దాంతోపాటుగా చిరంజీవి గారు వాళ్ళ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టారు. ఎవరైతే చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి సినిమాలు చూసి ఏదో లోపిస్తుందిరా, ఇది కాదు కదరా మా మెగాస్టార్ నుంచి మేము కోరుకునేది, మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు కదరా అనుకున్న ఫ్యాన్స్ ఎవరైతే నిరుత్సాహంలో ఉన్న ప్రతి ఫ్యాను థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కాలర్ ఎగరేసి మీసాలు మెలేసి 70 ఏళ్ళ కుర్రాడరా మా మెగాస్టార్ అని చెప్పుకొని బయటకు వస్తారు. మార్క్ మై వర్డ్స్. ఏరా 70 ఏళ్ళ వయసులో ఆ గ్రేస్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ఏంటి, ఆ పీక్ యాక్టింగ్ ఏంటి స్వామి. మిగతా 70 ఏళ్ళ వయసుండే యాక్టర్స్ అందరూ ఎంత గ్రేస్తో డ్యాన్స్ చేస్తున్నారు. 70 ఏళ్ళ వయసున్న కుర్రాడు చిరంజీవి గారు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, ఎలా యాక్టింగ్ చేస్తున్నారు, ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనేది చూపించుకొని ఇదిరా మా చిరంజీవి అని చెప్పుకొని గర్వపడేలాంటి యాక్టింగ్, గర్వపడేలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంతకు మించి ఏం చెప్పమంటావు. సంక్రాంతికి ఏ సినిమా విన్ అవుద్ది అంటే ఫస్ట్ చిరంజీవి గారి మన శివశంకర వరప్రసాద్ సినిమా విన్ అయింది. ఆ రేసులో ఫస్ట్ పొజిషన్లో ఉంది యాజ్ ఆఫ్ నో. అది నాకు అనిపిస్తుంది. అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ పరంగా ఆయన ఎంట్రీ కూడా ఉంది. ఆయన కూడా ఒక డ్యాన్స్ చేస్తారు వచ్చినప్పుడు లాస్ట్లో. ఇది లీక్ అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో. మంచి డ్యాన్స్ చేస్తారు, సూపర్ అనిపిస్తుంది. సందీప్ మాస్టర్ గారు కూడా ఎంటర్ అయ్యారు. ముఖ్యంగా చెప్పాల్సింది అన్ని సాంగ్స్ అన్నింటిలో చిరంజీవి గారి గ్రేస్ ఇంతుంటే సందీప్ మాస్టర్ ఆయన ఆ ర్యాప్ సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో చిరంజీవి గారి గ్రేస్ ఇంతుంది. అక్కడ ఆయన ఎఫర్ట్స్ గట్టి కనపడుతున్నాయి. ఆయన కూడా సినిమాలో కనపడతారు. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అది పరిస్థితి. సినిమా అయితే సూపర్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ లాస్ట్గా ఫైనల్గా ఒక మాట, సంక్రాంతికి మన శివశంకర వరప్రసాద్ సినిమా ఎలా ఉందంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. హోల్ ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఎంటర్టైన్ చేసి రావచ్చు. వల్గారిటీ లేదు, ఎటువంటి ఎక్స్పోజింగ్ లేదు, ఎటువంటి బూతులు లేవు, ఏమీ లేదు. పర్ఫెక్ట్ కంప్లీట్ ఫ్యామిలీ సంక్రాంతి, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాంతోపాటుగా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. స్టోరీ కూడా ఆయన ఆల్రెడీ రివీల్ చేశారు. సింపుల్ స్టోరీ, సింపుల్గా లాగేస్తారు. అండ్ దానికి కనెక్షన్ పెట్టడానికి ఎలాంటి కనెక్షన్స్ పెడతారో ఇదేంద్ర సిల్లిగా అదేంద్ర సిల్లి అలా అనిపించదు. అన్నిటికీ క్లియర్గా క్లారిటీ ఇచ్చుకుంటా మూడేసుకుంటా వచ్చారు అన్నింటినీ. అంత సింపుల్గా ఏం తీయలేదు. బాగుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ దీని మీద ఒక మంచి రీల్ చేశాను. ఆ రీల్ కోసం కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ పెట్టాను. దాన్ని కూడా చూడండి. లవ్ యూ. మనది ఏమి లేదు మామ, మనమేం రివ్యూర్ లాగా డెప్త్గా అనాలిసిస్ లాగా హార్ట్ఫుల్గా మనకేమనిపించింది అది చెబుతాం. థియేటర్లో కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా అనిపిస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. అది చూడండి, మీరు చూడండి, మీకు అర్థమవుద్ది. చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నంత మంచి భయంకరమైన యాక్టింగ్ చేశారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. నేను చిరంజీవి గారి ఫ్యాన్ కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాను. చిరంజీవి గారి ఫ్యాన్ కాదు నేను. బట్ చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తే ఏరా ఈ చిరంజీవి గారు ఎట్ట చేస్తున్నారు యాక్టింగ్ అనిపిస్తుంది. ప్రతి సీన్లో ఏరా మూతి ఎట్ట తిప్పుతున్నాడు, ఎక్కడ క్రింజ్ అనిపించట్లేదు. పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉంది, పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుతుంది. అరే ఆ వాయిస్, ఆ నడకేంటి, ఆ గ్రేస్ ఏంటి. అది డైరెక్టర్ కూడా క్లియర్గా ఒక్కొక్క చోట ఆయన 70 years కదరా, అంత ఈజీ కాదు కదరా ఆ ఏజ్ని కప్పెట్టడం అన్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది. బట్ దాన్ని ఎక్కడి వరకు కట్ చేయాలి, ఎక్కడి వరకు వాడుకోవాలో వాడుకుని ఆ గ్రేస్ ఎలివేషన్ చేస్తుంటారు డైరెక్టర్. అక్కడ క్లియర్గా డైరెక్టర్ ఎఫర్ట్స్ కనపడుతుంటాయి. మీరు చూడండి, సినిమా చూస్తూ వస్తున్నారు, కామెంట్ చేయండి. పర్ఫెక్ట్ అండి, గుడ్, థ్యాంక్ యూ.